Hey guys, welcome back to the channel. I hope అందరూ బాగానే ఉన్నారు అనుకుంటా. అండ్ ఇట్స్ యట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో ఈరోజు అయితే తిరుపతి స్టార్ట్ అవుతున్నాం విత్ ఫ్యామిలీ. సో మా బుడ్డాడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళడం. ఎందుకంటే 1 year లోపు అయితే మనకి దర్శనం ఈజీగా అయిపోతుంది. సో దానికోసమనే ప్లాన్. అండ్ వీఆర్ ఎట్ 18521 ట్రైన్. ఎప్పుడు ఇదే ట్రైన్ బుక్ చేసుకుంటాం తిరుమల. సో రైట్ నౌ ఏంటంటే ప్రాబ్లం, సో మేమైతే టికెట్స్ లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం. సో దానివల్ల మాకు డైరెక్ట్గా వైజాగ్ టు తిరుపతి టికెట్స్ దొరకలేదు. అందుకే ప్లాన్ ఎలా చేసామంటే వైజాగ్ టు విజయవాడ టికెట్ బుక్ చేశాను అండ్ విజయవాడ నుంచి తిరుపతి అలా దొరికే. అండ్ సేమ్ కోచ్, ఎందుకంటే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది ఐఆర్సిటీసీలో సేమ్ కోచ్, ఏ కోచ్ పెట్టుకుంటే ఆ కోచ్లో టికెట్స్ ఉంటే దొరుకుతాయి. సో అలా అయితే దొరికాయి. ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు తిరుపతి సేమ్ ట్రైన్ ఇదే 18521. సో ఎవరైనా డైరెక్ట్గా టికెట్లు దొరకలేదు అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయొచ్చు. ఓకే దెన్, సో లైక్ వ్లాగ్స్ వస్తే లైక్ 2 to 3 వ్లాగ్స్ పెడతా తిరుపతివి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 1:23 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. బై 2 o'clock అయితే ట్రైన్ స్టార్ట్ అవుద్ది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఎక్కడికి వెళ్తాం? అది ఎవరిదమ్మా ఫోను? ట్రైన్లో ఎప్పుడైనా మీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మంచి జుగాడు కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఆ 2 స్ట్రాప్లకి కట్టేసాము. మనం పక్కన కూడా ట్రైన్ వెళ్తున్నప్పుడు అదే ఊగుతూ ఉంటుంది. దిస్ ఇస్ దేశీ జుగాడ్. హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పుడైతే గోదావరి బ్రిడ్జ్ వస్తున్నది విత్ ఇన్ లైక్ 5 minutes or 3 minutes. అందుకోసం ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తున్నప్పుడు ది ఐకానిక్ గోదావరి బ్రిడ్జ్ అనేది కామన్, ప్రతి ఒక్కరు ఆ సీన్ చాలా బాగుంటుంది. మొత్తం గోదావరి రివర్ అండ్ దాని మీద బ్రిడ్జ్ అండ్ ట్రైన్, ఆ సీనిక్ రూట్ మాత్రం ఎక్సలెంట్. సో ఐ థింక్ సో ఎవరైనా టు గోదావరి వెళ్తున్నప్పుడు, టు రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఫ్రమ్ వైజాగ్ ఆర్ అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు ఎవరు ఆ బ్రిడ్జ్, ఆ ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరు మిస్ అవ్వరు. టైం అయితే అసలు 4:10, బట్ వీడైతే 3:40కి దింపేశాడు. అండ్ ఇప్పుడైతే ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. డైరెక్ట్గా కొండమీదకి వెళ్ళిపోవచ్చు. కాకుండా అక్కడ ఓకే, ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే 3 ట్రైన్లు ఒకేసారి వచ్చాయి కాబట్టి చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ దేర్ యు గో హర్ క్యాబ్. సో ఇక్కడైతే బ్యాక్ అండ్ మనకి చెకింగ్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం బ్యాగేజ్ అండ్ మనల్ని చెకింగ్ చేస్తారు. అండ్ కార్లన్నీ ఇక్కడ ఆపేస్తారు. మొత్తం అందరూ దిగి చెకింగ్ అయితే పక్కాగా వెళ్ళాలి. చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయిపోతుంది. ఎట్లా మాకైతే ఎమ్మెల్యే లెటర్ ఉన్నది ఓన్లీ ఫర్ అకామిడేషన్. ఎందుకంటే మేము వచ్చింది ఫ్రైడే, సాటర్డే, సండే. దీంట్లో అయితే విఐపి బ్రేక్ దర్శనం ఎవరు. సో ఎమ్మెల్యే లెటర్ అకామిడేషన్ ఉన్నది, బట్ లైన్లో కూడా వెళ్తున్నాం ఇక్కడ సిఆర్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే ఫర్ సేఫ్ సైడ్ అంతే. సో ఎమ్మెల్యే లెటర్ ఒకవేళ యాక్సెప్ట్ చేయను అన్నారనుకోండి, మనకి ఈ రూమ్ అయినా మిగులుతుంది. సో దట్స్ వై ఫర్ సేఫ్ సైడ్ టు ద లైన్. ఐ థింక్ ఇది విత్ ఇన్ 1 hourలో అయిపోతుంది. ఈజీగా రూమ్ దొరికేస్తుంది. ఓకే, గాట్ ద రూమ్. సో ఐ థింక్ 5:17కి వెళ్ళాను. ఇట్స్ టైమ్ అరౌండ్ 6:30 AM in the morning. విత్ ఇన్ 1.5 hourలో ఈజీగా అయితే రూమ్ దొరికేస్తుంది. సో ఎవరికైనా రూమ్ దొరకలేదు ఆన్లైన్ అనుకుంటే అక్కడికి వచ్చి ఒక 1.5 hourలో ఈజీగా దొరికేస్తుంది. 100 or 50 రూమ్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. బట్ 1000 ఎక్కడ ఇస్తున్నారో నాట్ షూర్, అది అక్కడ తెలీదు. ఓకే,
లెట్స్ గో హ్యావ్ సమ్ కాఫీ అండ్ రూమ్ అలర్ట్ అవగానే మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అయితే వెదర్ అయితే సూపర్ చిల్డ్ ఉంది అండ్ తెలియదు గ్లింప్స్ ఆఫ్ తిరుపతి. ఇక్కడికి వచ్చాక ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఆల్టుగెదర్. సో ఆ వైబ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది తిరుపతి వస్తే మాత్రం. ఇట్స్ గుడ్, ఫీల్స్ గుడ్. మాకు రూమ్ అయితే ఇక్కడ దొరికింది, సుదర్శన్ ఫస్ట్ ఎన్ అని. సో రూమ్స్ అయితే ప్రిటీ గుడ్, బాగానే ఉన్నాయి. రూమ్స్ బాగానే ఉన్నాయి. అండ్ మార్నింగ్ 6:15కే నాకు టోకెన్ వచ్చింది, బట్ నాకు రూమ్ అలాట్ అయింది 10:30 or 10 o'clock అలాట్ అయింది. 5 hours ఆఫ్ వెయిటింగ్. సో చాలామంది ఎక్కువ జనం ఉన్నారు ఈరోజు అయితే. అండ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఆల్ గుడ్ డ్రాప్. ఈరోజు అయితే జనాలు చాలామంది ఎక్కువే ఉన్నారు, అందుకని అంత లేట్ అయింది రూమ్ రావడానికి. అండ్ మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. 300 rupees టికెట్. 148కి వెళ్ళాం, బై 6:30కి బయటకు వచ్చాం. లైక్ 5 hours ఆఫ్ టైం పట్టింది 300 rupees టికెట్కి అయితే. అండ్ రేపు 1 year లోపు దర్శనం ఉంది కదా, దానికి వెళ్తాం. సో రైట్ ఫర్ టిఫిన్స్ ఎక్కడెక్కడో దగ్గర టిఫిన్స్ తీసుకొని వెళ్ళిపోతాం. ఆన్లైన్లో ఎవరైనా రూమ్ బుక్ చేసుకుంటే ఇక్కడికి వస్తే మీరు తీసుకోవచ్చు ఏఆర్పి కౌంటర్స్ దగ్గరికి. ఒకవేళ ఆన్లైన్లో రూమ్ దొరకట్లేదు, ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లో నిల్చుని సరిపోద్ది. బై 4:30 AM నుంచి రూమ్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇవ్వడం, till 12 to 1. ఏఆర్ఓ ఆఫీస్ పక్కనే ఇది ఉన్నది, ఇది కనిపించింది శ్రీ రాఘవం అని. సో టిఫిన్స్ అయితే ఇక్కడ ట్రై చేస్తున్నా. ఐ థింక్ సో టిఫిన్స్ బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. ప్రైజెస్ కూడా రీజనబుల్. ఇక్కడ బయట కూడా ఉన్నాయి ఇక్కడ అవన్నీ, బట్ అక్కడికన్నా ఇక్కడ తింటే బెటర్ సీటింగ్ కానీ. అండ్ మన వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళకి వైజాగ్ ఇడ్లీ లైక్ సాఫ్ట్ ఉంటుంది, అది ఆ ఇడ్లీ దొరుకుతుంది.